పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే కోచ్ షేక్ సాదిక్ టార్చర్ వల్లే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే నోకరాజు మృతదేహం లభ్యమైంది కానీ ఆయన భార్య, ఆయన కూతురు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. ఇక్కడ సర్చింగ్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు. శంకరి, పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పటికే ఏఈ నోకరాజు కుటుంబానికి సంబంధించి ఏఈ నోకరాజు వియ్యంకుడు పోలీసులకు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వియ్యంకుడు భాస్కర్ రెడ్డి అంటే తన కొడుకు మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. తన కోడలైన సౌజన్యను ఎవరైతే నిందితుడు ఉన్నాడో షేక్ షాదిక్ వేధించాడు, దారుణాలకు పాల్పడ్డాడంటూ కూడా ఏఈ నోకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి కాకినాడ సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదులో పేర్కొన్న పలు ఆరోపణలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ప్రస్తుతం రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన గోదావరి సమీపంలో ఏఈ నోకరాజు భార్య మీనా, అదేవిధంగా ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం కూడా గత 4 రోజులుగా కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నోకరాజు మృతదేహం లభ్యమైంది. భార్య, కుమార్తె మృతదేహాలు ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. పోలీసులు ఈ కేసులో చాలా సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు. అంటే రాజమండ్రి పోలీసులతో పాటు కాకినాడ జిల్లా పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అంటే కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ షాదిక్ దారుణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు సూసైడ్ నోట్ కు సంబంధించి చాలా కీలకమైన అంశాలను కూడా సూసైడ్ నోట్ లో ఏఈ నోకరాజు రాశారు. షేక్ షాదిక్ అనే నిందితుడు తమను తీవ్రంగా వేధించాడు, తమ కుటుంబం పరువుగల కుటుంబం, ఈ షేక్ షాదిక్ తమ ఆస్తులను, అదేవిధంగా బ్యాంకు ఖాతాలను, విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకుని మమ్మల్ని చంపుతానని కూడా బెదిరిస్తున్నాడు. తమది పరువుగల కుటుంబం ఈ బెదిరింపులు తట్టుకోలేకే, వేధింపులు తట్టుకోలేకే కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా సూసైడ్ నోట్ లో పేర్కొని రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన దగ్గర ఈ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ కార్తికేయ రెడ్డిని కూడా పోలీసులు వివరాలు సేకరించారు. కార్తికేయ రెడ్డి కూడా తన తల్లిని నిందితుడు షేక్ షాదిక్ ఎలాగ వేధింపులకు గురి చేశాడు అనే విషయాలు కూడా కార్తికేయ రెడ్డి నుంచి కూడా పోలీసులు కూడా పూర్తి వివరాలు సేకరించారు. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక ఈ కేసును కాకినాడ జిల్లా పోలీసులు, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మృతదేహాలు అంటే ఏఈ నోకరాజు సతీమణి మీనా, తన కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రాజుబాబు.